సత్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మరియతల్లి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పిందండి. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది విశ్వసించలేకపోతూ ఉన్నాము. అవును, సువార్త అంటే యేసు ప్రభుల వారు మరణించారు, అదేవిధంగా 3వ రోజున తిరిగి లేచారు, దాని తర్వాత మోక్షారోహణమై వెళ్ళిపోయి ఉన్నారు అనేదే సువార్త ప్రకటన. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవడము మనకి ఉన్న దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. కాబట్టి అబ్రహాము గురించి మనం తెలుసుకున్నాము, లేకపోతే యాకోబు గురించి మనం తెలుసుకున్నాము, కొత్త నిబంధనలో ఉన్న అపోస్తలత్వం గురించి మనం తెలుసుకున్నాము. ఎన్నో విషయాలు మనం పరిశుద్ధమైన గ్రంథం నుండి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మరియ తల్లి గురించి తెలుసుకోవడంలో ఇంకా ఎక్కువగా శ్రద్ధ వహించడంలో తప్పేమీ లేదండి. ఎందుకంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం సెలవిస్తూ ఉంది, ఆ తల్లి దేవుడి తల్లి అని. మనం క్రిస్టమస్ని కొనియాడి ఉన్నాము, అవునా, డిసెంబర్ నెలలో. ఎస్. అయితే మరి మరియ తల్లిలో ఉన్న మరో మర్మం ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మరలా నేను ఒకసారి చెప్తూ ఉన్నాను, మరియ తల్లిలో ఉన్న మరో మర్మము గురించి ఈరోజు మనము పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహము చొప్పున మనమందరము తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు దయచేసి వీక్షించండి, అప్పుడే మనకు వాక్యం అర్థమవుతుంది. అయితే పెయింటింగ్కి ముందు పెయింటర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు కదండి. ఎస్. అదేవిధంగా ఒక కుండను తయారు చేయాలంటే ఆ కుండకి ముందుగా ఎవరు ఉండాలంటే కుమ్మరి ఉండాలి, అప్పుడే కుండ తయారు చేయొచ్చు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఆది కాండంలో ఇదిగో ఈ సృష్టినంతటిని మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ఎలా సృష్టించున్నాడో. అయితే ఆ సృష్టించక ముందే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఒక గొప్ప భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ యొక్క దేవుడే మన సృష్టికర్త, మన యెహోవా. అంటే సృష్టికి ముందే ఒకరు ఉన్నారు అని అర్థమవుతుంది, అవునా. ఎస్. అయితే అదేవిధంగా మనము ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. దేవుడు అని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు అంటే యెహోవా తండ్రి. 2వ వచనంలో భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచుండెను. దేవుడి ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. 3వదిగా అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను, వెంటనే వెలుగు పుట్టెను. ఆమేన్. ఇక్కడ వెలుగు అంటే క్రీస్తే అని మనము కొత్త నిబంధనలో చూస్తున్నాము, అవునా. అదేవిధంగా పాత నిబంధనలో కూడా ఎన్నోసార్లు దేవుడు ఆ యొక్క యేసు ప్రభుల వారి గురించి ప్రవచించి ఉన్నాడు ప్రవక్తల ద్వారా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 3 వాక్యాలలో మొట్టమొదటి అధ్యాయంలో ఆది కాండంలోనే తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడి గురించి దేవుడు చెప్తున్నాడు. అయితే మరి ఇంత క్లియర్గా బైబిల్లో డైరెక్ట్గా లేదు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు అని అక్కడ లేదు. 2వ వచనంలో యేసు ప్రభుల వారు అని 3వ వచనంలో లేదు. అక్కడ మొట్టమొదటి వచనంలో దేవుడు అని వ్రాయబడిందే కానీ యెహోవా తండ్రి అని వ్రాయబడి లేదు. అంటే 3 వాక్యాలు కూడా మనకి ఎలా అర్థమవుతున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించడం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం సెలవిస్తూ ఉంది, దేవుడి తల్లి అని మరి మన మరియ తల్లిని మనం అంటూ ఉన్నాము. మరి ఆ తల్లి ఎక్కడైనా ఉందా? ఆది కాండం నుండే. యాక్చువల్గా దేవుడి యొక్క తలంపులో ఎప్పుడైతే దేవుడు ఆదామును ఏమైనా సృష్టించి ఉన్నాడో పాపము పుట్టక ముందే అండి ఆ యొక్క పాప విమోచనకి కావలసిన 2వ ఆదాముగా యేసు ప్రభుల వారు, 2వ ఏవగా మరియ తల్లి ఉంది అని ఇదిగో జాన్ పాల్ II మన పోపు గారు డిక్లేర్ చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడి తలంపులలో గొప్ప ప్రణాళిక ఉంది. మనం చూసామండి, ఎక్కడ చూడొచ్చు అనంటే 139వ కీర్తనలో ఇదిగో మనం పుట్టక ముందే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మరియ తల్లి పట్ల కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ తల్లి మరి ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఉంది ఒకసారి చూద్దామా. డైరెక్ట్ వర్డ్ కాకపోయినా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీకును స్త్రీకిని, నీ సంతతికి నీ స్త్రీ సంతతికి అనేసి ఉందండి. అంటే ఇక్కడ స్త్రీ అంటే మరియ తల్లి అని మనం థియాలజీ ప్రకారము
మన గురువులు చెప్తున్న ప్రకారం మనకు అర్థమైంది పరిశుద్ధాత్ముడి యొక్క కృప వల్ల. మరి 3వ అధ్యాయం 15వ వచనం కంటే ముందే మరియ తల్లి ఉంది. ఎక్కడుందంటే గనక ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర మనం చూసుకుంటే అక్కడ హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే ఏదేను తోట అని. అయితే ఈ ఏదేను తోట ఎవరు అని మనం కరెక్ట్గా ఆలోచిస్తే డాగ్మా 3 మనందరికీ ఒక గొప్ప కనువిప్పు కలిగించేలాగా చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే గార్డెన్ అనే వ్యక్తి ఎవరు అని అంటే ఇదిగో మరియ తల్లి. గార్డెన్ అంటే తోట అండి, ఇంగ్లీష్లో గార్డెన్ అంటాం. డాగ్మాలో వాళ్ళు డిక్లేర్ చేసి ఉన్నారు. ఇది మనం ఏమంటామంటే క్యాథలిక్ థియలాజీలో క్యాథలిక్ మరియాలజీ అనే ఒక స్టడీ ఉంది. అందులో వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏమని అంటే ఇదిగో గార్డెన్ ఎవరో కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న గార్డెన్ తోట ఎవరో కాదు, మరియ తల్లి అని. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నామంటే ఇక్కడ ఏదేను తోట అనే ఒక అంశం దగ్గర మనం కొన్ని వర్షాలు ధ్యానిద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనము. దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసెను. ఇక్కడ యావే దేవుడే తోట వేస్తున్నాడు. యావే దేవుడి యొక్క తలంపులలోనే మరియ తల్లి ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలండి. యావే దేవుడే తోట వేస్తున్నాడు. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. నరుణ్ణి కేవలం ఏదో క్రియేట్ చేసి అలా పడేసినట్టుగా కాకుండా దేవుడు నియమించిన తల్లి ఒడిలో పెడుతూ ఉన్నాడు. అంటే మరియ తల్లి ఒడిలో ఒక నరుణ్ణి పెడుతూ ఉన్నాడు. నరుడు అంటే ఇక్కడ ఎవరండి? ఆదాము. కొత్త నిబంధనకు వచ్చేసరికి నరుడు అంటే ఎవరండి? యేసు ప్రభువారు. తల్లి ఒడిలో ఉన్నాడు కదా. ఎస్, మామూలుగా మనము సెప్టెంబర్ 15వ తారీఖు అనుకుంటాను వ్యాకులమాత పండుగను కొనియాడుతూ ఉంటాము. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ని చూస్తే, ప్రతిరూపాన్ని చూస్తే, స్వరూపాన్ని చూస్తే మరియ తల్లి వ్యాకులమాత పండుగ మనం ఇలా ఈ యొక్క స్వరూపాన్ని చూపిస్తూ కొనియాడుతూ ఉంటాము. అంటే 7 వర్డ్స్ ఆఫ్ మదర్ ఆఫ్ సారోస్ అంటాము. అంటే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలను కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. అంటే ఏంటంటే ఇదిగో మరియ తల్లి ఇక్కడ తోట వలె ఉంది, అదేవిధంగా యేసు ప్రభువారు తన ఒడిలో ఉన్నారు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం కొత్త నిబంధనలో తోట అంటే ఆనాడు అరిమత్తయి యోసేపు అనుకుంటాండి, అవునా? ఎస్, ఆ యొక్క అరిమత్తయి యోసేపు యొక్క తోటలో యేసు ప్రభువారిని సమాధి చేస్తున్నారు, అవునా? ఎస్, అంటే అక్కడ కూడా ఒక తోట ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదేను తోట మరియ తల్లి. అదేవిధంగా మనము కొత్త నిబంధనలో దర్శన గ్రంథంలో పరలోక రాజ్యంలో తోట ఉంది అని దేవుడు చెప్తూ ఉంటాడు. అందులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ తోటలో ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ మనము మరియ తల్లి ఒడి, తన యొక్క సన్నిధే తోట అనుకుంటే మరియ తల్లి ఒడిలో ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఉన్నారు, అవునా? ఎస్, అయితే ఇక్కడ ఎవరున్నారో చూద్దాం. 9వ వచనము. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్ల నిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు ఉండెను. చూడండి, అమ్మ మరియ తల్లి ఎవరికి జన్మనిచ్చింది? చెట్టు, ట్రీ ఆఫ్ లైఫ్ అంటాము. అంటే యేసు ప్రభువారు మనకు ప్రాణాన్ని ఇస్తాడు. ఇదిగో మీరు మరణించినను జీవిస్తారు, నన్ను విశ్వసించినట్లయితే మరణించినప్పటికీ మీరు జీవవంతులుగా జీవిస్తారు. అదేవిధంగా మనం చూసాము ఎంతోమంది పునీతులు ఇప్పటికీ కూడా పరలోక రాజ్యంలో ఇదిగో జీవవంతులుగా మనందరి కోసము వాళ్ళు ప్రార్థిస్తున్నారు, మధ్యస్థ ప్రార్థన చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే ట్రీ ఆఫ్ లైఫ్ని వాళ్ళు విశ్వసించున్నారు. అంటే యేసు ప్రభువారే ప్రాణమిచ్చు చెట్టు అని వారు విశ్వసించున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం దాగి ఉందండి. అదేంటంటే 9వ వచనంలో చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండి పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో ఉన్నాయి. ఈ క్రియేషన్ చేసింది ఎవరు? మన క్రియేటర్ అయిన యావే ప్రభు, అవునా? ఎస్, ఈ క్రియేషన్లో అక్కడ చెడు పండ్లు ఉన్నాయని దేవుడు చెప్పట్లేడండి. తీయగా నుండి పండ్లనిచ్చు చెట్లన్నీ ఉన్నాయంటున్నాడు. అంటే ఏంటి? మరియ తల్లి సంతతి. దేవుడి సంతతిని మరియ తల్లి ఒడిలో దేవుడు ఒక సంతతిగా ఇగో పెడుతూ ఉన్నాడు. మనం ఇది ఎక్కడ చూడొచ్చు అని అంటే కనుక అండి ఒక విషయం మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. మనము దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యెను. సర్పం అంటే లూసిఫర్ సైన్యం. ఎస్, అవును, సాతాను. అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో, చూడండి, మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను. ఆమె సంతతి అంటే ఇక్కడ స్త్రీ అంటే ఎవరు?
ఈ దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ మన మరియ తల్లి. ఇదిగో నిండు చూలాలుగా కనబడుతుంది. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న స్త్రీ మన మరియ తల్లి. అదేవిధంగా ఏదోని తోట అంటే ఎవరు? మన మరియ తల్లి అని చెప్పుకుంటూ ఉన్నాం, అవునా? ఎస్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆమె సంతతి. ఇప్పుడు మామూలుగా అబ్రహాం గారిని మనం ఏమంటామండి? విశ్వాసుల తండ్రి అంటాం. అంటే మనం అందరం కూడా విశ్వాసములో అబ్రహాం యొక్క సంతతి అయినప్పటికీ మనం యెహోవా తండ్రిని మనం కొలుస్తూ ఉన్నాము. యేసుప్రభుల వారే మన రక్షకుడు. అంత మాత్రాన ఇప్పుడు అబ్రహాము గారిని తండ్రి అని సంబోధించినంత మాత్రాన అబ్రహాము గారు దేవుడు అయిపోరు. అదేవిధంగా మరియ తల్లిని మనం ఇక్కడ తల్లి అని సంబోధిస్తూ ఉన్నాము. ఆమె సంతతి అయిన మనం అందరం కూడా మరియ తల్లి సంతతి అయినప్పటికీ మనం మరియ తల్లిని దేవుడు అనట్లేమండి, కానీ దైవ సంభూతురాలు, దేవుడి తల్లి అని అంటూ ఉన్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరియ తల్లి సంతతితో యుద్ధమునకు సిద్ధమైన, ఎప్పటి నుంచి యుద్ధానికి సిద్ధపడుతున్నాడు లూసిఫర్, సాతాను సైన్యం అంటే? ఇదిగో ఇక్కడ ఆదికాండం నుండి. ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఇది యుద్ధమే కదండి. దేవుడు ఆదాముకి చెప్తున్నాడు, ఇదిగో నేను ఈ యొక్క తోటని వేశాను, ఒక సురక్షితమైన ప్లేస్లో, ప్రదేశంలో మిమ్మల్ని ఉంచాను, తల్లి ఒడిలో మిమ్మల్ని ఉంచాను, నేను ఒంటరిగా విడిచిపెట్టట్లే మిమ్మల్ని. దాని తర్వాత మీకు కావాల్సిన నిగ్రహ శక్తి అంటే నా ఆత్మను కూడా మీలో ఊది ఉన్నాను. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాము. ఆదికాండము దేవుడు ఎప్పుడైతే ప్రాణవాయువును ఊదాడో మానవుడు జీవము గలవాడేను, అవునా? ఎస్. కాబట్టి మానవుణ్ణి ఏదో చేసి దేవుడు అలా విడిచిపెట్టలేదండి, ఒంటరిగా అనాథగా విడిచిపెట్టలేదు. తల్లినిచ్చాడు, దాని తర్వాత తండ్రిగా యెహోవా తండ్రి ఉన్నాడు. అదేవిధంగా ఆ తోటలో ప్రాణమిచ్చు చెట్టుని వారికి తోడుగా పెట్టాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడితో పాటు తల్లి ఒడిలోనే, ఆ తోటలోనే వారిని సంరక్షకంగా ఉంచినాడు, సురక్షితంగా వారిని ఉంచినారు. కాబట్టి ఆ తోట ఎవరో కాదు, మరియ తల్లి అనే విషయం మనకు అర్థం కావాలి. అదేవిధంగా ఈ యొక్క చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తీయగా ఉండు పండ్లనిచ్చు చెట్లన్నీ నేను అక్కడ ఉంచాను. దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే మన కుటుంబం పట్ల, మన జీవితం పట్ల ఏది చేసినా దేవుడు మన మంచికే చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనము చేదుగా మారాలని కోరుకోనండి. దేవుడు ఎప్పుడు మనం తీయగా ఉండాలని కోరుకుంటాడు. అంటే మధురంగా మనం జీవించాలి, మన జీవితాలు ఎప్పటికీ ఆనందదాయకంగా ఉండాలి అని దేవుడు ఆశపడతాడు. అదేవిధంగా ఆనాడు ఆదాము ఏవను సృష్టించినప్పుడు కూడా దేవుడు ఆశపడ్డాడు, నా బిడ్డలకి ఇదిగో తోడుగా నేనున్నాను, నా తల్లి తోడుగా ఉంది, ఇప్పుడు వారికి నేను ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. అదేం ఆజ్ఞ? ఇదిగో ఆ చెట్టు పండుని మీరు తినకూడదు. ఇక్కడ చెట్టు పండుని తింటే వారు జీవవంతులుగా ఉండేవారేమో, కానీ అక్కడ చెట్టు పండుని కాదు మనం చూడాల్సింది, దేవుడి మాటని మనం చూడాలి. ఎందుకంటే దేవుడి యొక్క మాటని ఎప్పుడైతే నోటి నుండి వెలువడిందో క్రీస్తు వెలువడ్డాడు. అంటే క్రీస్తు మాటను వారు ధిక్కరించారు, అంటే దేవుడి యొక్క మాటకు వారు అవిధేయత చూపించారు. అందుకనే దేవుడు బాధపడ్డాడు. ఇక్కడ పండు తిన్నందుకు కాదండి, దేవుడి మాటని ధిక్కరించి ఒక అడుగు ముందుకు వేసి పండుని తిన్నారు. కాబట్టి ఇదిగో సాతాను సంతతిగా వారు మారిపోయి ఉన్నారు, మరియ తల్లి సంతతిని ఇదిగో వారు కోల్పోయి ఉన్నారు. అంటే దేవుడి ఆజ్ఞను ధిక్కరించి అవిధేయత చూపించి దేవుడి సన్నిధినే వారు కోల్పోయి ఉన్నారు. చూడండి, ఈ మాట మనకు అర్థం కావాలంటే కరెక్ట్గా ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుడిని తరిమివేసెను. ఇక్కడ వాక్యము దేవుడు వారిని గెంటేశారు అని అంటే సరిపోయేదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే తోటని నియమించింది నేనే, తోటను సృష్టించింది నేనే, మరియ తల్లి సృష్టించింది నేనే. అయితే ఇప్పుడు ఆ తోట నుండి, తల్లి ఒడి నుండి ఎవరిని తీసేస్తున్నా అంటున్నాడంటే ఇదిగో ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమేశాను. చూడండి, సాతాను యుద్ధంలో కూడా మరియ తల్లి మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇది మనకు గుర్తుండాలి. అంటే మరియ తల్లి ఒడి నుండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, తోట నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానియకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. చూడండి, వాళ్ళు మరియ తల్లి సన్నిధిని కోల్పోయారు దేవుడికి అవిధేయత చూపించడం వల్ల. అదేవిధంగా యేసు ప్రభువారు అంటే ప్రాణమిచ్చు చెట్టును కోల్పోయారు దేవుడి యొక్క ఆజ్ఞకి శిరస వహించకుండా ఉండడం ద్వారా. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటు మరియ తల్లి సాన్నిధ్యాన్ని కూడా వారు కోల్పోయి ఉన్నారు. అంటే తల్లి ఒడిని కూడా వాళ్ళు మిస్ చేసుకున్నారు. అదేవిధంగా మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము కానాపల్లి విందులో ఆయన చెప్పినట్లు చేయండి అని అంటుంది మరియ తల్లి. అంటే దేవుడు చెప్పినట్లు చేయకపోతే నీవును నేను కూడా మరియ తల్లి బిడ్డలం కాదండి, తప్పకుండా. ఎందుకంటే ఆ తల్లి ఈ లోకరక్షకుని మోసింది, ఇదే ఒడిలో
ఇదిగో మరియ తల్లి గర్భం నుండి యేసుప్రభుల వారు వెలుగుగా ఉదయించున్నాడు ఈ లోకానికి. అదేవిధంగా ఆ వెలుగును ఎప్పుడైతే ఆ యొక్క తోటలో వెళ్ళి భూస్థాపితం చేశారో ఆ చీకటిని తన్నుకొని యేసుప్రభుల వారు ఇదిగో వెలుగుగా మనందరి కుటుంబాలలో ఉదయిస్తూ ఉన్నాడు పునరుత్థాన సమయంలో. అవునా? ఎస్. కాబట్టి ఆ తల్లి ఆ వెలుగుకి ఒక మార్గమై ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంత ముందుకు వీడియోలో మనం చూసినాము, పరలోక రాజ్యానికి మార్గం ఎవరు అంటే మరియ తల్లి ఇదిగో నిచ్చెన, యేసుప్రభుల వారు మెట్లుగా ఉన్నాడు అని చెప్పి ఉన్నాను. అది మళ్ళీ ఒకసారి చూడండి, నేను షేర్ చేస్తాను. అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే మరియ తల్లికి ఇచ్చిన పాత్ర గొప్పది, అమూల్యమైనది. దేవుడి ప్రణాళిక గొప్పదండి, మన ఆలోచనలు కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, మరియ తల్లికి దేవుడు ఎందుకు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడంటే, మామూలుగా మనం అందరం పుట్టకముందే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీవు పుట్టక ముందే నేను నిన్ను ఎన్నుకున్నానని. అదేవిధంగా 139వ కీర్తన 6వ వచనం చూడండి, నన్ను గూర్చిన నీ తెలివి అద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. చూడండి, దేవుడి యొక్క ప్రణాళికలు వేరు, మన ప్రణాళికలు వేరు. దేవుడి యొక్క మార్గం వేరు, మన మార్గం వేరు. దేవుడి యొక్క ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను గూర్చిన నా తెలివి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, మీ బుద్ధికి అది అందనిది. దేవుడి మార్గాలు మనకు అర్థమవుతాయండి. అయ్యో ఎందుకు ఇలా ఉంది నా జీవితం, ఎందుకు ఇలా అయిపోతుంది నా జీవితం, ఎందుకు ఇంత పాపంలో కూరుకుపోతున్నాను, మాకు ఒకసారి అర్థం కాదు. దేవుడి వైపు చూసేంత వరకు మనకు అర్థం కాదు. కాబట్టి క్రిస్టమస్ అయిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని ఎందుకు ఇలా దర్శిస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఇప్పటికీ అయినా ఒకవేళ మనం పాప ఊబిలో ఉంటే మనం రావాలి, మరియ తల్లి బిడ్డల వలె మనం జీవించాలి. ఎందుకంటే మరియ తల్లి మహాపరిశుద్రాలు. అందుకే ఆ ఏకైక దేవుణ్ణి తన గర్భంలో మోయటానికే తండ్రి యెహోవా ఎన్నుకున్నాడు ప్రియమైన కుమార్తెగా అనే విషయం మనం మర్చిపోవద్దు. అదేవిధంగా చివరిగా అండి, మనము ఎలా చెప్పొచ్చు ఈ విషయాలు? మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకు అర్థమవుతున్నాయండి. మరి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయంటే కనుక మనకి పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ఇలా అంటూ ఉన్నారు. ఏంటి అంటే, మొట్టమొదటి ఆదాము దేవుడు సృష్టించినప్పుడు ఏవను కూడా సృష్టించాలి అనుకొని నారిని సృష్టించినాడు. ఎలా సృష్టించాడు? తన ప్రక్కటెముక నుండి దేవుడు సృష్టించున్నాడు. అవునా? ఎస్. అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చేసరికి 2వ ఆదాముగా యేసుప్రభుల వారు కనబడుతూ ఉన్నారు, 2వ ఏవగా మరియ తల్లి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి ఆదాము ఏవా ఈ లోకానికి దేవుడికి అవిధేయత చూపించడం వల్ల, దేవుడి మాటని ధిక్కరించడం వల్ల ఇదిగో ఈ లోకానికి పాపాన్ని, శాపాన్ని, పాపానికి వేతనమైన మరణాన్ని తీసుకొని వస్తే, మన మరియ తల్లి 2వ ఏవగా, అదేవిధంగా 2వ ఆదాముగా ఉన్న యేసుప్రభుల వారు ఈ పాపాన్ని, శాపాన్ని అన్నిటినీ ఇదిగో వాటి ఆ బంధకాల నుండి మనల్ని కాపాడడానికి ఇదిగో విమోచకులుగా ఈ లోకానికి వచ్చినారు. అంటే మరియ తల్లిని మనం ఏమంటామంటే మదర్ ఆఫ్ లిబరేషన్ అంటాము, యేసుప్రభుల వారి లిబరేటర్ అంటాము, అంటే విమోచకుడు. ఆ విమోచన మనకు ఎలా కలిగింది అంటే రక్తము ద్వారా, రక్తము చిందించడం ద్వారా జరిగింది ఈ విమోచన. అవునండి? ఎస్. అయితే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో అతి ముఖ్యమైన పాత్రలు అంటే ఎవరండి? మనందరికీ తెలుసు, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తూనే ఉంది గత 2000 సంవత్సరాలుగా. ఎవరండి? అమ్మ మరియ తల్లి, యేసుప్రభుల వారు. హోలీ ఫ్యామిలీ తీసుకుంటే జోజప్ప గారు కూడా వస్తారు. అవునా? ఎస్. కానీ ఇక్కడ మటుకు 2వ ఆదాము, 2వ ఏవ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అమ్మ మరియ తల్లి, యేసుప్రభుల వారి గురించి మాట్లాడుకుంటే, ఆనాడు మొట్టమొదటి ఆదాము నుండి ఏవ కేవలము ప్రక్కటెముక నుండి తీయబడింది. ఏ విధంగా అయితే యేసుప్రభుల వారి యొక్క ప్రక్క నుండి ఇదిగో ఈ యొక్క కథోలిక శ్రీ సభ తీయబడిందో, అంటే రక్తము, జీవ జలము ఉద్భవించినాయో. కానీ మరియ తల్లి విషయంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి చాలా అద్భుతమైన విషయం అండి, మహత్తరమైన విషయం ఏంటంటే, అక్కడ ఆదాము నుండి ఏవని తీశాడు దేవుడు ప్రక్కటెముక నుండి. ఇక్కడ ఆదామే ఏవ నుండి తీయబడుతూ ఉన్నాడు. అంటే 2వ ఏవ అయిన మరియ తల్లి తన గర్భము నుండి యేసుప్రభుల వారు తీయబడుతూ ఉన్నాడు.
అంటే ఏంటి? ఏదో గర్భం నుండి ఆర్టిఫిషియల్‌గా జరగలేదండి ఇది. లేదంటే పరలోక రాజ్యం నుండి యేసుప్రభువారు రాలేదండి. కేవలం ఆత్మస్వరూపుడు వలె లేరండి. ఎలా ఉన్నారంటే యేసుప్రభువారు కంప్లీట్‌గా మానవుడై ఉన్నాడు. కంప్లీట్‌గా దైవ సంభూతుడై ఉన్నాడు. కంప్లీట్‌గా దైవ సంభూతుడంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రేమ రూపాన్ని ఇదిగో ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. మరియ తల్లి దేవుని ఎంతో ప్రేమించింది కాబట్టే ఇదిగో ఆ ప్రియమైన కుమారుని తన గర్భంలో మోసే గొప్ప అదృష్టాన్ని భాగ్యాన్ని పొందుకుంది. అయితే ఇక్కడ మరియ తల్లి రక్తము, మరియ తల్లి మాంసము, మరియ తల్లి శరీరము మొత్తము పునికి పుచ్చుకొని పోలికలతో సహా పుట్టి ఉన్న పరిశుద్ధమైన కుమారుడే యేసు ప్రభువారు. కేవలం ప్రక్కటెముక కాదండి, అక్కడ ఒక సర్జరీ జరిగింది ఆదికాండంలో. అదేంటి? ప్రక్కటెముక నుండి ఇదిగో ఏమని తీసి ఉన్నాడు దేవుడు ఆదాము నుండి. కానీ ఇక్కడ ఒక పెద్ద సర్జరీయే జరుగుతుంది, డెలివరీ అనే సర్జరీ. ఆ యొక్క డెలివరీలో మరియ తల్లి గర్భం నుండి ఉదయిస్తున్నాడు మన యేసు ప్రభువారు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో ఆనాడు ఆదాము ఏవ చేసిన ఘోరమైన తప్పు, ఘోరమైన పాపము డిస్ఒబీడియన్స్ అంటే అవిధేయత చూపించారు. కానీ మరియ తల్లి యేసు ప్రభువారు మరి ఎక్కడ విధేయత చూపించారండి అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుకండి, మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుడి చిత్తానికి తల వంచింది. అదేవిధంగా యేసు ప్రభువారు అయ్యా ఇది నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అని అన్నప్పటికీ, అయ్యా లేదయ్యా ఇది నా నోటి నుంచి వస్తున్న మాటలు, అమ్మో ఇది సాతాను శోధన అని అర్థమైపోయి యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, అయ్యా నీ చిత్తమే జరగనిమ్ము అని. అంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక ఈ యొక్క భూలోకంలో కంప్లీట్గా ఇదిగో నెరవేర్చుటకు దేవుడు ఒక ఇద్దరి బిడ్డలను అంటే తన బిడ్డలను 2 ఆయుధాలను ఈ లోకానికి పంపించినాడు. వారెవరో కాదు, మరియ తల్లి దివ్య మందసముగా కనబడుతుంది. యేసు ప్రభువారే ఆ దివ్య మందసములో ఉన్న ఇదిగో శరీర రక్త రూపధారిగా మన ముందు కనబడుతున్నాడు. అదేవిధంగా ఈ లోకానికి పాప విమోచన కలిగింది ఎలా అంటే మరియ తల్లి రక్తము పంచి ఇచ్చింది యేసు ప్రభువారికి. అవునా? ఎస్. యేసు ప్రభువారు పరిశుద్ధుడు అంటే మరియ తల్లి తప్పకుండా మహాపరిశుద్ధురాలు అని నీవు నేను తప్పకుండా ఒప్పుకోవాలండి. ఖచ్చితంగా నిశ్చయముగా ఇది నిజము అని, ఇదే సత్యము అని బైబిల్ ప్రకటిస్తుంది. అదేవిధంగా మరియాలజీ అంటే థియాలజీలో ఉన్న మన యొక్క గురువులు కూడా ఎంతోమంది మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందు ఒక చిన్న అంశం అండి, అదేంటంటే మరియ తల్లిలో ఉన్న మరో మర్మం ఏంటి అనంటే ఇదిగో ఏదేను తోట, ఇదిగో పరలోక రాజ్యంలో ఉన్న తోట, ఇదిగో ఆనాడు యేసు ప్రభువారిని ఇదిగో ఆ యొక్క సమాధిలో పెట్టిన తోట. అదేవిధంగా ఇంకొక తోట అంటే కనుక గెస్తమైన తోట. యేసు ప్రభువారు ప్రార్థించినారు కదా, ఎక్కడికో వెళ్ళి ప్రార్థించలేదు యేసు ప్రభువారు, మరియ తల్లి సన్నిధికి వెళ్ళి తల్లి సపోర్ట్తో ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే మరియ తల్లి పరలోక రాజ్యంలో ఇప్పటికీ కన్నీరు విరుస్తూ మనందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి మరియ తల్లిలో ఉన్న మరో మర్మం ఏంటంటే తోట, ఏదేను తోట, గార్డెన్ యాజ్ డిక్లేర్డ్ బై ద డాగ్మా 3 అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చివరిగా మనము అందరం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే ఈ తల్లి మన మరియ తల్లి తన శరీర రక్త మాంసాలను పంచి ఇచ్చిన ఒక గొప్ప మహాపరిశుద్ధురాలి గర్భము నుండి పరిశుద్ధమైన కుమారుడు జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు. అవునా? ఎస్. అంటే కేవలం ఆదాము నుండి ఏ విధంగా అయితే ప్రక్కటెముక నుంచి వచ్చిందో అలా కాకుండా తన రూపురేఖలతో యేసు ప్రభువారు తీర్చిదిద్దుకొని ఉన్నాడు మరియ తల్లి రూపురేఖలలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గర్భము నుండి స్తన్యము వరకు అన్నీ పంచుకున్నాడు యేసు ప్రభువారు అమ్మ మరియ తల్లి. ఎందుకంటే తల్లి కదండి, గర్భమే కాదు పాలను కూడా పంచి ఇచ్చింది, అది మనం మర్చిపోవద్దు. మామూలుగా మనం సైన్స్ ప్రకారం చూస్తే తల్లి తన బిడ్డకు పాలనిచ్చే ఒక్క పాల చుక్కలో 10 మిలియన్ తెల్ల రక్త కణాలు ఉంటాయంటండి. అంటే చూడండి ఎంత శక్తి పోతుందో, తల్లి పాల నుండి బిడ్డకి ఎంత శక్తి ఉద్భవిస్తుందో చూడండి. అందుకే తల్లి పాల మీదకి ఏది రాదు అని కూడా మనము మాట్లాడుతూ ఉంటాం బయట మాటలు. కాబట్టి కుమారుడు దేవుడి యొక్క కుమారుడు అయినప్పటికీ యేసు ప్రభువారు ఈ తల్లికి కుమారుడే. ఇదిగో ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అనే యొక్క మాట మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి, తప్పులేదు. అదేవిధంగా లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం ధ్యానిద్దామండి ఇప్పుడు ఈ సమయంలో. ఇక్కడ ధన్యులు అనే హెడ్డింగ్ ఉంది. యేసు ప్రభువారు అక్కడ జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ జనసమూహం నుండి ఒక తల్లి లేస్తుంది, ఒక స్త్రీ లేస్తూ ఉంది. ఒక స్త్రీ
ఇలా పలుకుతూ ఉంది, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. ఇక్కడ నార్మల్గా మనకి మైక్ ఉంటే గట్టిగా చిన్నగా మాట్లాడినా వినబడుతుంది, కానీ ఆ జన సమూహంలో మధ్యలో నుండి లేచి ఒక స్త్రీ అంటుంది, ఎలుగెత్తి పలుకుతుంది అంటే గట్టిగా చెప్తుందండి రూఢిగా. ఏమని అంటే, ఇదిగో నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థలములు ఎంత ధన్యమైనవి అంటే, ఈనాడు మాట్లాడుతున్న ఎంతోమంది నెగిటివ్ మాటలు మాట్లాడుతున్న అన్యులు ఉన్నారండి మరియ తల్లి గురించి. వాళ్ళు అవన్నీ పక్కకు పెట్టి ఒక తల్లిగా నీకు ఒక తల్లిగా నువ్వు ఉండొచ్చు, ఒక భార్యగా నువ్వు ఉండొచ్చు, లేకపోతే ఒక భర్తగా నువ్వు ఉండొచ్చు, నీ కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఒక అమ్మాయి గురించి లేకపోతే ఒక స్త్రీ గురించి ఆలోచించినప్పుడు తన దేహము దేవుడి చేత ఏర్పరిచినది. ఒక ఆదాముకు కూడా అంతే కదండి. ఎస్. అయితే ఈ దేహానికి పరిశుద్ధత ఉంది అంటే అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ అని అంటూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధంగా ఆలోచిస్తే పరిశుద్ధంగానే కనబడుతుంది ఏదైనా, అపరిశుద్ధంగా ఆలోచిస్తేనే అపరిశుద్ధంగా కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో నా తల్లి అత్యద్భుతంగా చేయబడింది యెహోవా తండ్రి చేత, అందుకే అణువణువు కూడా పరిశుద్ధతతో చేయబడింది, దేవుడి ప్రణాళిక చొప్పున చేయబడింది. కాబట్టి మరియ తల్లిని మహాపరిశుద్ధురాలు అని మనం ఒప్పుకోవాలండి. కాబట్టి ఇక్కడ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనమును ఎంత ధన్యమైనవి. గర్భమే కాదండి, పాలిచ్చిన స్థలములు అంటే దేహము కూడా ధన్యమైనదే. అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. కానీ మరియ తల్లి ఒడే కాదు, తన యొక్క దేహము కూడా, తన గర్భము కూడా, తన పాలిచ్చిన స్థనములు కూడా, ఇంచు కూడా, ప్రతి విషయము కూడా, ప్రతి ఆర్గాన్ కూడా దేవుడి చేత, ప్రణాళిక చేత పరిశుద్ధమైన కుమారుడి కోసం దేవుడు సృష్టించి ఉన్నాడు. ఈ విషయం మనం మర్చిపోదండి. కన్నతల్లిని కథోలిక శ్రీ సభ వ్యాకుల మాత పండుగ కొనియాడుతూ ఉందంటే ఎన్నో విషయాలు, ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. అందులో ఉన్న గొప్ప మర్మమే, మరియ తల్లిలో ఉన్న గొప్ప మర్మమే. ఇదిగో మరియ తల్లి, కేవలం మరియ తల్లి అని కాదు, డైరెక్ట్ వర్డే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి తోట, ఆనాడు ఏదైనా తోట, ఈనాడు గెస్తమైన తోట. ఇదిగో ఈనాడు మనమందరం కూడా ఇటర్నల్ లైఫ్కి, ఇదిగో శాశ్వతమైన జీవితానికి వెళ్తున్నామంటే అక్కడ ఉన్న ఇదిగో వృక్ష ఫలాలు తినాలంటే, అంటే ట్రీ ఆఫ్ లైఫ్. దర్శన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తూ ఉంది, తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము వనరించుకుని వారు ధన్యులు, వారే జీవ వృక్షమునకు హక్కు గలవారు. ధన్యులు కూడా. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ ట్రీ ఆఫ్ లైఫ్ని నువ్వు పొందుకోవాలంటే తప్పకుండా యూ షుడ్ యాక్సెప్ట్ మదర్ మేరీ యాజ్ అ మదర్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద లూక్ చాప్టర్ 1:43 సేస్. మనందరం ఒప్పుకోవాల్సిందే అండి ఈ మాటను. కాబట్టి ధైర్యముగా మన తల్లి మరియ తల్లి గొప్ప పరిశుద్ధురాలు, మహాపరిశుద్ధురాలు, ఏకైక కుమారుని ఈ లోకానికి తీసుకొచ్చిన రక్షణ ప్రణాళిక కలిగి ఉన్న మన రక్షక మాత, మన లోకమాత, మన మరియ తల్లి. ఆనాడు అబ్రహాం గారు దేవుడు కాదు, ఈనాడు మరియ తల్లి దేవుడు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ దైవ సంభూతురాలు మన మరియ తల్లి, దేవుడి ప్రణాళికలో ఉన్న గొప్ప తల్లి, ఆది కాండం నుండి ఉంది అని. అదేవిధంగా ఏ విధంగా అయితే మొట్టమొదట్లో మనం మాట్లాడుకున్నామో, సృష్టి పుట్టక ముందే సృష్టికర్త ఉన్నాడు. అదేవిధంగా సృష్టికర్త అంటే మనం ఎవరిని అంటున్నామంటే దేవుడు అంటున్నాము. ఆ దేవుడి తల్లిని ఏమంటున్నామంటే దేవుడి తల్లి అంటున్నాము. ఆ తల్లి ఎవరంటే మరియ తల్లి. అంటే సృష్టి పుట్టక ముందే ఉంది అని అర్థం కదండి. ఎస్, నేను పుట్టక ముందే నా తల్లి ఉంది, అందుకే నేను వచ్చాను. అదేవిధంగా మా అమ్మ పుట్టక ముందే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉంది. అదేవిధంగా అలా వస్తూ ఉంది హైరార్కీ వైజ్గా. అదేవిధంగా కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మన థియాలజీ ప్రకారము, క్రైస్టాలజీ ప్రకారము, లేకపోతే మరియాలజీ ప్రకారము ఇలా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. డాగ్మా 3, డాగ్మా 2, డాగ్మా 1 అని. సో అవన్నీ కూడా మనం నేర్చుకోలేము, కానీ కనీసం చెప్తున్నప్పటికైనా మనం విశ్వసించి మరియ తల్లిని గైకొనాలి, మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడగగలగాలి. కాబట్టి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు బహుఘనంగా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కూడా మనం అందరం అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఆది కాండము నుండి మనం అందరము అనాథలుగా లేము. దేవుడు తన తల్లి ఒడిలో మనల్ని పెట్టి ఉన్నాడు, తల్లి సాన్నిధ్యంలో మనల్ని ఉంచున్నాడు. మనం ఎక్కడ నిగ్రహ శక్తిని కోల్పోతామో అని పరిశుద్ధాత్మ శక్తితో, తన ఊపిరితో మనల్ని నింపి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఆయుధాలే. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మన జీవిత స్థితిగతులు ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ, అయ్యా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నేను అడుగుతున్నాను, ఆ తల్లి ఒడిలో నన్ను ఉంచయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా తన తల్లి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన ప్రతి పాపము యేసు నామములో కొట్టివేస్తూ మనలందరినీ
30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా యేసు నామములో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్.